హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లూయిడ్స్ అండ్ సాలిడ్స్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో లాస్ట్ క్లాస్ లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది మనం నేర్చుకోవడం అనేది చేసాం ఇక్కడ. సో ఈ రోజు ఏంటంటే ఫ్లూయిడ్స్ వర్సెస్ సాలిడ్స్ ఈ యొక్క రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, సో కంప్లీట్ గా మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సబ్స్టెన్స్ అనేది కంప్లీట్ గా, సబ్స్టెన్స్ అంటే ఏంటి, మనం తీసుకున్న సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ, సో మనం తీసుకున్న సబ్స్టెన్సెస్ అనేది కంప్లీట్ గా రెసిస్ట్స్ ఎబిలిటీ దీనిపైన కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్ గా దీనిపైన రెసిస్ట్ ఎబిలిటీ అంటే ఇట్స్ ఫ్లో ఆఫ్ మోషన్ అనేది ఇట్స్ కంట్రోలింగ్ ప్రాసెస్ దానిపైన కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ సాలిడ్స్ లో ఏంటి, కంప్లీట్ గా ఎవ్రీ ఆటామిక్ మాలిక్యూల్స్ అనేది బిండింగ్ వెరీ క్లోజ్, నియర్, చాలా దగ్గరగా క్లోజ్ అయి ఉంటాయి కాబట్టి సో ఫ్లో ఆఫ్ మూవింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే సో కంప్లీట్లీ ఇట్స్ రెసిస్ట్ ఫ్లో ఆఫ్ మోషన్, సో ఎస్పెషల్లీ ఇన్ సాలిడ్స్. సో లిక్విడ్స్ ఏంటి, దీంతో కంపారిజన్ అనేది చేసుకుంటే ఇక్కడ ఆటామిక్ మాలిక్యూల్స్ అనేది సో గ్యాప్, మాలిక్యూల్ కి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ లిక్విడ్ అనేది ఫ్లో అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గ్యాస్ లో ఇంకా ఆ మాలిక్యూల్ కి ఆ ఆటమ్స్ కి సో ఎక్కువ స్పేస్ అనేది ఉండటం వల్ల ఈ రెండు కూడా మూవింగ్ అనేది జరుగుతుంది. అందుకే వీటిని ఫ్లూయిడ్స్ గా పిలిచాం. సో ఇక్కడ సాలిడ్స్ అనేది దీంట్లో ఉన్న ఆటమిక్ మాలిక్యూల్స్ అనేది వెరీ క్లోజెస్, ఎక్కువ దగ్గరలో ఉండటం వల్ల సో ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ ఎలా మనకు కనబడుతుంది, రెసిస్ట్ ఎబిలిటీ మనం అప్లై చేసిన ఈ షియర్ స్ట్రెస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కిందన ఒక ఇలా లిక్విడ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, లిక్విడ్ అనేది ఎలా, లిక్విడ్ అయినా సాలిడ్ అయినా లేయర్స్ లానే ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్ అనేది ఇలా ఫ్లోయింగ్ అనేది జరిగేటప్పుడు ఈ బిట్వీన్ టూ లిక్విడ్స్ అనేది ఏదైతే, టూ లేయర్స్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఇది ఫస్ట్ కేస్ లేయర్, సెకండ్ కేస్ లేయర్, టూ లేయర్స్ సెంటర్ లో మనం తీసుకున్నట్లయితే సో పైన లేయర్ యొక్క వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో గ్రాడ్యువల్ గా బాటమ్ ఫేస్ కి వచ్చేసరికి ఏంటి, సో ఆపోజిట్స్ ద ఫ్లో ఆఫ్ వెలాసిటీ, అంటే కంప్లీట్ గా ఈ ఫ్లోయింగ్ అనేది, కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. సో ఈ కంట్రోలింగ్ అనేది సో ఎక్కువగా రెసిస్ట్ అనేది దేంట్లో జరుగుతుంది, సాలిడ్స్ లో అనేది మనం అదర్ ఫోర్సెస్ అనేది ఎక్కువ లోడ్ అనేది అప్లై చేస్తే గానీ సో ఇక్కడ షియర్ స్ట్రెస్సెస్ అనేది ఫార్మింగ్ అనేది జరగదు. షియర్ స్ట్రెస్సెస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ బిట్వీన్ టూ లేయర్స్ అనేది ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ ఈ రెండింటికి సెంటర్ లో ఇక్కడ షియర్ స్ట్రెస్సెస్ అనేది ఫార్మింగ్ అనేది జరుగుతుంది. ఏంటి ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది, ఫోర్స్ టు ఎట్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఎంత క్రాస్ సెక్షనల్ ఏరియా పైన అయితే ఫోర్స్ అనేది మనం అప్లై చేయగలుగుతున్నామో అది షియర్ స్ట్రెస్. సో ఈ షియర్ స్ట్రెస్ అనేది కంప్లీట్ గా ఎబిలిటీ, రెసిస్టివ్ ఎబిలిటీ అనేది జరిగినట్లయితే సో దీనిపైన ఈ ఫ్లూయిడ్స్ అనేది అండ్ సాలిడ్స్ అనేది కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ షియర్ స్ట్రెసెస్ ని మనం యాక్చువల్ గా టాంజెన్షియల్ స్ట్రెసెస్ అని కూడా మనం ఇక్కడ పిలవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్, ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ ని టాంజెన్షియల్ స్ట్రెసెస్ గా కూడా మనం పిలవచ్చు. ఇప్పుడు ఈ రెండింటి స్ట్రెసెస్ అనేది ఇక్కడ మూవింగ్ అనేది జరుగుతుంది, ఇక్కడ వెలాసిటీ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది, ఇక్కడ వెలాసిటీ అనేది మూవింగ్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క లేయర్స్ సెంటర్ లో స్ట్రెసెస్, షియర్ స్ట్రెసెస్ అనేది ఫార్మింగ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టాంజెన్షియల్ లో మూవింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మూవింగ్ అనేది ఆల్మోస్ట్ టెన్స్ టు చేంజ్ ద షేప్, అంటే ఇక్కడ మనం తీసుకున్న సాలిడ్స్ కానీ వాట్ ఎవర్ ద సబ్స్టెన్స్, సో ఇక్కడ షేప్ అనేది చేంజింగ్ అనేది జరగాలి. సో చేంజింగ్ అనేది జరిగేటప్పుడు ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది ఎక్కువ హార్డ్ గా ఉంటే, అంటే ఇక్కడ ఫ్లో అనేది ఎక్కువ రెసిస్టెన్స్ అనేది, రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ మోషన్ అనేది జరిగినట్లయితే సో వాటిని మనం సాలిడ్స్ గాను, లేదనుకుంటే లిక్విడ్స్ గాను, లేదంటే గ్యాసెస్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది.
సో ఇక్కడ సాలిడ్స్ ఏంటి, ఇక్కడ ఒక మనం ఇలా ఇలా ఒక ఇది తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో ఇక్కడ ఎవ్రీ మాలిక్యూల్స్ అనేది ఒకదానికొకటి అంటుకొని ఉంటుంది కాబట్టి సో మూవింగ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మూవింగ్ అనేది కష్టంగా ఉంటుంది. ఎందువల్ల పార్టికల్ కి గ్యాప్ అనేది లేదు కాబట్టి సో మూవింగ్ అనేది ఉండదు. సో మూవింగ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మోర్ ఎబిలిటీ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనం సాలిడ్స్ గా పిలుచుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ లిక్విడ్ ఏంటి, సో గ్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ లిక్విడ్ లో ఆటమ్ కి మాలిక్యూల్స్ కి గ్యాప్ అనేది ఉంటుంది. సో అంటే ఇక్కడ మాలిక్యూల్ అనేది తన చుట్టూ తను రొటేషన్ అవుతూ సో ముందుకు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇది కూడా ముందుకు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే గ్యాప్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ముందుకి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. సో అదే గ్యాసెస్ లో తీసుకోండి, ఇక్కడ ఎక్కడో పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఫ్రీలీ రొటేషన్ అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్ ఎబిలిటీ. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సబ్స్టెన్స్ అనేది. సో ఇక్కడ మనం క్లియర్ గా ఫ్లూయిడ్స్ కి సాలిడ్స్ కి డిఫరెన్సెస్ అనేది మనం క్లియర్ గా ఇచ్చేయచ్చు ఇక్కడ. ఓకే సో ఇక్కడ ఏంటంటే అదర్ పాయింట్ ఏంటంటే సో కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మాలిక్యూల్ స్ట్రక్చర్, ఇదంతా కూడా స్ట్రక్చరే. సో వీటిపైన మాత్రమే కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది ఆ సబ్స్టెన్స్ అనేది. దాన్ని బట్టి మనం సో వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ అనేది ఇక్కడ మనం క్లియర్ గా నోటేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో డిఫార్మేషన్ అనేది కూడా సో దీంట్లో డిఫార్మేషన్ అనేది తక్కువగా ఉంటుంది. దీంట్లో డిఫార్మేషన్ అనేది బెటర్ టు దిస్ వన్, దీంతో కంపేర్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. దీంట్లో డిఫార్మేషన్ అనేది హైలీగా ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న ఫ్లూయిడ్స్ అనేది ఏదైనా ఇక్కడ ఫోర్సెస్ అనేది సాలిడ్స్ లో ఫోర్సెస్ ఏదైనా ఇక్కడ ఫోర్స్ అనేది ఇలా మనం అప్లై చేసేటప్పుడు సో మోర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మోర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి ఇక్కడ స్టీల్స్ కానీ లేదనుకుంటే అదర్ సాలిడ్ మెటీరియల్స్ కానీ ఏమైనా మనం తీసుకునేటప్పుడు ఇక్కడ మన హై ఫోర్స్ అనేది మనం అప్లై చేసేటప్పుడు వెరీ స్మాల్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే చాలా చిన్నగా డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే కానీ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది దీంట్లో జరగటం అనేది జరగదు. సో ఇక్కడ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది లిక్విడ్ లో జరుగుతుంది. సో అంటే సమ్ వెరీ స్మాల్ లోడ్ అనేది ఇలా అప్లై చేసాం అనుకోండి, లోడ్ అనేది ఇలా అప్లై చేసేటప్పుడు కంటిన్యూస్ ఫ్లో అంటే ఇంకా అక్కడ దెర్ ఇస్ నో స్టాప్ అనేది చేయడానికి లేదు. ఫ్లోయింగ్ అనేది కంటిన్యూస్ గా మూవింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ లిక్విడ్స్ లో రిమైనింగ్ గ్యాసెస్ లో ఏంటి, సో ఆల్రెడీ మాలిక్యూల్స్ అనేది వెరీ హై స్పేసెస్ అనేది ఉంటుంది కాబట్టి దాని ఆటోమేటికల్లీ వితౌట్ అదర్ ఫోర్సెస్ ఏ ఫోర్సెస్ అనేది లేకుండా సో ఈజీగా మూవింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే సో ఇక్కడ సాలిడ్స్ లో మనం తీసుకునేటప్పుడు నాట్ ఓన్లీ ఈ హార్డ్ మెటీరియల్స్ ఇవే అని కాకుండా ఇంకా తార్ లాంటివి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎగ్జాంపుల్ తార్, ఓకే అండ్ స్లర్రీస్, ఓకే రబ్బర్. సో ఇవన్నీ కూడా సాలిడ్స్ కింద వస్తాయి. సో వీటిలో మనం అప్లై చేసే లోడ్ బట్టి సో దానికి షియర్ స్ట్రెసెస్ అనేది ఎంతైతే ఫార్మింగ్ అవుతుంది అనేది మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి. అంటే త్రూ క్యాల్కులేషన్ ద్వారా కూడా మనం అబ్జర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ దీస్ టూ, ఈ రెండింటిని మనం మినహాయించినట్లయితే సో ఇక్కడ మన సాలిడ్ లో తీసుకున్నవి ఎగ్జాంపుల్ గా తార్ తీసుకోవచ్చు, స్లర్రీస్ అనేది తీసుకోవచ్చు, రబ్బర్స్ అనేది ఇలాంటివన్నీ కూడా మనం సాలిడ్స్ కింద మనం సో జనరల్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ 3 కేటగిరీస్ లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక తార్ అనేది తీసుకోండి ఇక్కడ. సో తార్ గానీ స్లర్రీ గానీ రబ్బర్ గానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తార్ అనేది ఇలా తీసుకుంటే, ఓకే సబ్స్టెన్స్ అనేది తీసుకుంటే సో దీనిపైన లేదంటే రబ్బర్ అనేది తీసుకోండి, రబ్బర్ అనేది తీసుకుంటే సో వీటిపైన లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు మాక్సిమం ఎలాస్టిసిటీ స్టేజ్ వరకు కూడా లోడ్ అనేది మనం అప్లై చేసినట్లయితే సో ఇక్కడ ఈ సాలిడ్ మెటీరియల్ ఏంటి ఎంతవరకు ఇక్కడ నుండి ఇది ABCD అనుకుంటే సో బి డాష్ నుండి సి డాష్ వరకు అంటే ఈ విధంగా డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇన్ కేసు మనం లోడ్ అనేది తీసామనుకోండి, సో అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం లోడ్ అనేది తీసామో బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ లోకి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఎలాసిటీ కండిషన్ లో. ఈజ్ దర్ ఎనీ ఛాన్సెస్ అంటే మనం ఎక్కువ ఇది క్రిటికల్ వాల్యూ అంటే ఎలాస్టిసిటీ స్టేజ్ దాటేంత వరకు సో మోర్ దాన్ క్రిటికల్ వాల్యూ ఆఫ్ ఎలాస్టిసిటీ అంతవరకు కూడా మనం ఎక్కువగా లోడ్ అనేది అప్లై చేసినట్లయితే ఏమవుతుంది, దెన్ ఇట్ విల్ ఆల్సో ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్.
సో ఈ డైరెక్షన్ లో ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ రబ్బర్ అనేది తీసుకున్నాం, కంప్లీట్ గా మోర్ దాన్ క్రిటికల్ పాయింట్ అంటే ఏంటి, ఎలాసిటీ దాటి ప్లాస్టిక్ లోకి మూవింగ్ అనేది జరగటం. ఓకే, సో ఇక్కడ తార్ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ, సో ఈజీగా ఎక్కువ లోడ్ అనేది మనం అప్లై చేయడం వల్ల ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడు ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది, మోర్ దాన్ క్రిటికల్ పాయింట్ అనేది, మోర్ దాన్ క్రిటికల్ ఎలాసిటీ వాల్యూ, ప్లాస్టిసిటీ వాల్యూ వరకు కూడా మనం ఫోర్సెస్ అనేది అప్లై చేసినట్లయితే కంప్లీట్ గా ఫ్లో అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇటువంటి ఫ్లోని మనం ఏమని పిలుస్తామంటే రియోలజీ, RHEOLOGY, రియోలజీగా మనం పిలవటం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గ్యాసెస్ గాని, ఇక్కడికి ఒకసారి రండి, గ్యాసెస్ గాని లిక్విడ్స్ గాని, సో హై స్పేస్ కంపేర్ టు సాలిడ్ తో కంపేర్ చేసుకుంటే ఈ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది అని ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో ఎంత గ్యాప్ అనేది ఉంటుంది, అండ్ సో మనం రూమ్ టెంపరేచర్ దగ్గర లేదనుకుంటే మనం హై టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ అనేది చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాసెస్ అనేవి మనం తీసుకుంటే ఈ గ్యాసెస్ అనేది ఎట్ నార్మల్ టెంపరేచర్ దగ్గర అండ్ నార్మల్ ప్రెషర్ దగ్గర, సో ఈ యొక్క గ్యాప్ అనేది ఒకదానికొకటి గ్యాప్ అనేది ఎంత ఉంటుందంటే సో మాక్సిమం 10⁶ mm అనేది గ్యాప్ అనేది ఉంటుంది. సో ఇదే విధంగా ఇక్కడ మనం లిక్విడ్స్ అనేవి తీసుకుంటే ఈ లిక్విడ్స్ లో కూడా ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ నార్మల్ ప్రెషర్ దగ్గర సో 10⁻⁻7 mm అనేది గ్యాప్ అనేది, అంటే మాలిక్యూల్ కి ఇంత గ్యాప్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంత గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. సో ఈజీగా ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండింటిని మనం ఫ్లూయిడ్స్ గా మనం పిలవటం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్లూయిడ్స్ యొక్క క్యారెక్టర్స్ అనేవి మనం తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఫ్లూయిడ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ప్రెషర్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెలాసిటీ అనేది కూడా. ఈ రెండింటిని మనం ఫ్లూయిడ్ క్యారెక్టరిస్టిక్స్ గా మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది, సో ఈ ఫ్లూయిడ్ లో ఇవి రెండు కూడా కంటిన్యూస్ ఫ్లోలో ఉంటాయి. ఫ్లూయిడ్ అనేది ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఎవ్రీ మాలిక్యూల్, ఎవ్రీ పార్టికల్ దగ్గర ప్రెషర్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎవ్రీ పార్టికల్ దగ్గర వెలాసిటీ అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా ఫ్లూయిడ్ లో ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తామంటే కంటిన్యూమ్, CONTINUUM, కంటిన్యూమ్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ 2 ప్లేట్స్ అనేవి తీసుకున్నాను. ఈ 2 ప్లేట్స్, ఒకటి ఫిక్స్డ్ ప్లేట్ అనేది రిజిడ్ గా ఫిక్స్డ్ అనేది చేసుకుంటాం కింద. ఓకే, సో వీటిపైన ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకుందాం. ఏ సబ్స్టెన్స్, ఇక్కడ మనం సాలిడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సాలిడ్స్, సో ఈ సాలిడ్స్ లో ఎనీ రబ్బర్ అనేది తీసుకోండి. సో ఈ పైన ఒక మూవబుల్ ప్లేట్ అనేది తీసుకోండి. సో ఈ మూవబుల్ ప్లేట్ కి ఈ రబ్బర్ యొక్క బాటమ్ లైన్ అనేది కంపల్సరీగా ఈ ఫిక్స్డ్ పొజిషన్ కి అటాచ్డ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్స్ నాట్ మూవింగ్. సో ఇక్కడ ఏంటంటే టాప్ సర్ఫేస్ ఆఫ్ ద రబ్బర్ ఏంటంటే కంప్లీట్ గా సో ఈ పైన తీసుకున్న మూవబుల్ ప్లేట్ అనేది ఏదైతే ఉంటుందో సో ఈ మూవబుల్ ప్లేట్ కి అటాచ్డ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా అప్పర్ లేయర్ ఆఫ్ ద రబ్బర్ కూడా ఇట్స్ నాట్ మూవింగ్. దట్ మీన్స్ దెర్ ఈస్ నో రిలేటివ్ మోషన్ అనేది ఏమీ కూడా ఉండదు. అంటే ఇక్కడ ప్లేట్ అనేది ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరిగితే, అంటే ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో నేను అప్లై చేసినట్లయితే సో ప్లేట్ తో పాటు అప్పర్ లేయర్ కూడా కంటిన్యూగా ఈ డైరెక్షన్ లో రావటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ దేర్ ఈజ్ నో షియర్ స్ట్రెసెస్, అంటే ఓన్లీ అప్పర్ లేయర్ లో మాత్రమే షియర్ స్ట్రెసెస్, అంటే ఇక్కడ షియర్ స్ట్రెసెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ షియర్ స్ట్రెసెస్ అనేది ఉంటుంది. ఈ షియర్ స్ట్రెస్ దగ్గర సో రిలేటివ్ మోషన్ అనేది ఇక్కడ ఏమి కూడా ఉండదు. ఓకే, సో దీన్ని ఈ రిలేటివ్ మోషన్ లేదు కాబట్టి దీన్ని మనం ఏమని పిలుచుకుంటాం, ఇక్కడ నో స్లిప్ కండిషన్. నో స్లిప్ కండిషన్ అంటే ఇక్కడ స్లిప్పింగ్ అనేది రిలేటివ్ మోషన్ అనేది ఉంటే సో స్లిప్పింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రిలేటివ్ మోషన్ అనేది లేదు కాబట్టి నో స్లిప్ కండిషన్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో మనం అప్లై చేస్తున్నప్పుడు ABCDగా మనం తీసుకున్నట్లయితే సో గ్రాడ్యువల్ గా లోడ్ అనేది ఇంక్రీజ్ చేసే కొలది ఇక్కడ B అనేది ఇక్కడ వరకు వస్తుంది, B' గాను, ఇక్కడ C అనేది ఇక్కడ C' గాను రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ABCD కాబట్టి AB పోర్షన్ అనేది మీరు తీసుకోండి.
సో కంప్లీట్ గా ఈ ఏబి పోర్షన్ అనేది మీరు ఒకసారి చూడండి. సో ఏబి పోర్షన్ అనేది మీరు సెపరేట్ గా ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఏ అండ్ బి. ఓకే, సో ఏబి అనేది ఇక్కడ ఈ బాటమ్ ఫేస్ అంతా ఫిక్స్డ్. సో కాబట్టి ఏ అనేది ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇప్పుడు బికి నేను ఫోర్సెస్ అనేది నేను అప్లై చేస్తున్నాను. సో ఫోర్సెస్ అనేది నేను అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, బి అనేది బి డాష్ గాను అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డైరెక్షన్ లో మూవింగ్ అనేది జరుగుతుంది. ఎంతలోపు T1 టైంలో బి డాష్ ఇంతవరకు కూడా మూవింగ్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లోడ్ అనేది ఇంకా నేను ఎక్కువ అప్లై చేశాను అనుకోండి. సో లోడ్ అనేది ఇంకా అప్లై చేస్తే ఏమవుతుంది, బి డబుల్ డాష్ అనేది బి నుండి బి డాష్ నుండి బి డబుల్ డాష్ వరకు కూడా మూవింగ్ అనేది జరుగుతుంది. ఎంత టైంలో, T2 టైంలో. ఓకే, సో ఇప్పుడు అప్ టు ఎలాస్టిసిటీ లిమిట్ వరకు కూడా ఇట్స్ నాట్ మోర్ దాన్ ఎలాస్టిక్ లిమిట్. సో ఇంతవరకు కూడా నేను మూవ్ చేసినట్లయితే ఇది ట్రిపుల్ డాష్ అప్ టు 3 టైం వరకు కూడా నేను ఇంక్రీజ్ అనేది చేసినట్లయితే ఫోర్స్ ఈ విధంగా మూవింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎలాసిటీ పాయింట్ అనేది మాక్సిమం పాయింట్ వస్తుందో అక్కడ నుండి మనం లోడ్ అనేది ఇంక్రీజ్ అనేది చేయనవసరం లేదు. సో చేయనప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మూవింగ్ అనేది జరిగింది కాబట్టి సో దీన్ని మనం డి థీటా అనుకుంటే, సో ఈ డి థీటా అని అనుకుంటే ఈ యొక్క యాంగిల్ ని మనం ఫైనైట్ డిఫార్మేషన్, దీన్ని మనం NIT ఫైనైట్ డిఫార్మేషన్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. అంటే ఎంత యాంగిల్ అయితే మూవింగ్ అవుతుందో అంతవరకే. సో ఇన్ కేస్ మోర్ దాన్ క్రిటికల్ పాయింట్ అనేది మనం ఇంకా లోడ్ అనేది అప్లై చేసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ, సో బి ట్రిపుల్ డాష్ నుండి B4 డబుల్ డాష్ వరకు కూడా మూవింగ్ అనేది జరుగుతుంది అక్కడ. సో అంతవరకు కాకుండా అంటే కంప్లీట్ గా డిఫార్మేషన్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ లోడ్ అనేది వదిలేసాను అనుకోండి, లోడ్ అనేది వదిలిస్తే ఏమవుతుంది, ఇక్కడ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ లోకి రావటం అనేది జరుగుతుంది. సో ఎంతవరకు అయితే మూవింగ్ యాంగిల్ అనేది జరుగుతుందో దీన్ని డి థీటా అనుకుంటే దీన్ని మనం ఫైనైట్ డిఫార్మేషన్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫైనైట్ డిఫార్మేషన్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఈ షియర్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఈ షియర్ స్ట్రెస్ కి సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి థీటా, సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి థీటా గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో అప్ టు ప్లస్ ఎలాస్టిసిటీ లిమిట్ వరకు మాత్రమే మనం లోడ్ అనేది అప్లై చేసాం కాబట్టి సో ఇక్కడ ఏర్పడిన షియర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫైనైట్ డిఫార్మేషన్. సో ఫైనైట్ డిఫార్మేషన్ వరకు కూడా ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ ఫైనైట్ డిఫార్మేషన్ నే సో ఫైనైట్ షియర్ స్ట్రెయిన్ అని కూడా మనం పిలవచ్చు. ఫైనైట్ షియర్ స్ట్రెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫైనైట్ షియర్ స్ట్రెయిన్ అని కూడా మనం దీన్ని పిలవచ్చు, దీన్ని డి థీటా అని. సో అట్ ద సేమ్ టైం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని కూడా మనం పిలవచ్చు, డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఈ మూడింటి నేమ్తో ఏ విధంగా మనం పిలిచినా ఈ యొక్క థీటా ఎంతైతే ప్రొడ్యూస్ అనేది జరుగుతుందో మనం లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు ఎస్పెషల్లీ సాలిడ్స్ లో మాత్రమే సో ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫైనైట్ డిఫార్మేషన్ అనేది ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ సాలిడ్ మెటల్ అనేది మనం తీసుకున్నట్లయితే దీని యొక్క డిఫార్మేషన్ అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క స్ట్రెస్సెస్ షియర్ స్ట్రెస్సెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, షియర్ స్ట్రెస్సెస్ అనేది ప్రొడ్యూస్ చేసేటప్పుడు సో దీని యొక్క యాంగిల్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుందా లేదనుకుంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటుందా అనేది చూసినట్లయితే సో ఇక్కడ ఎప్పుడు కూడా సాలిడ్స్ లో షియర్ స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫైనైట్ డిఫార్మేషన్ ఆర్ ఫైనైట్ షియర్ స్ట్రెయిన్ ఆర్ సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ క్లాస్ ఇక్కడ సాలిడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం కాబట్టి సేమ్ ఇంట్రడక్షన్ టు ఈ ఫ్లూయిడ్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.